ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న అని ఒక కూరగాయల పాట అండి. కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటినప్పుడు సినిమాలో పాడిన ఈ పాటను ఇప్పుడు మనం కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. వినాయక చవితి ముందు రోజు వరకు కూరగాయలన్నీ చాలా సరసమైన ధరలకి అమ్మారు. వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు నుంచి కూరగాయలన్నీ ఆకాశాన్ని అంటి పైకి ఎక్కి కిందికి దిగకుండా ఉన్నాయండి. మాకైతే ఒక్క కొత్తిమీర కట్ట 10 రూపీస్కి ఇస్తున్నారు. పప్పులో వేయలేక, చారులో వేయలేక, కూరగాయలో వేయలేక, ఒక్క కట్టను 3 ఎలా వేయాలో అర్థం కాక అల్లాడిపోతున్నాం. ఫ్రెండ్స్, ఎందుకు కూరగాయల రేట్లు పెరిగాయో తెలుసా? వినాయక చవితి మండపాల దగ్గర భోజనాలు పెడతారు కదండి రోజు. ఆ క్రమంలో మనకి కూరగాయల రేట్లు పెరిగాయి. పైగా ఒక్కటే వర్షాలు, కూరగాయలన్నీ సరిగా రావు కాబట్టి అలా రేట్లు పెరిగాయి. కొత్తిమీర కట్ట కూడా